నా పేరు తాళపల్లి వెంకటేశ్వర్లు, హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం జయగిరి గ్రామం నుండి. 10TV యాజమాన్యానికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దాసోజు శ్రవణన్న కావచ్చు, రగన్న కావచ్చు, నేను వీరాభిమాని ఏకలవ్య శిష్యుణ్ణి. మా ఊరిలో విద్య, వైద్యం ఈ రెండింటిని అందిస్తామని ముందుకొచ్చిన, అన్ని ఊళ్ళలో ఉన్నట్టు తాగునీటి, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్లు, వ్యవసాయ భూముల కాడ వెళ్ళే రోడ్లు, ఈ అన్ని సమస్యలు అన్ని ఊళ్ళల్లో ఉన్నట్టున్నాయి. నిధులు అన్ని ఊళ్ళతో పాటు మా ఊరికి వస్తే దాంట్లో ఎలాంటి సశపిషలు లేవు. వాటిని నేనేమి అడగట్లేదు. నేనేమంటున్నా అంటే, ఒక చదువుకున్న వ్యక్తిగా నేనేమంటున్నా అంటే, మా ఊళ్ళో నేను ఒక ప్రయోగం చేయదలుచుకుంటున్నా. ఊళ్ళో సాధ్యమైతే మద్యపానం మొత్తం నిషేధించడానికి అవకాశాన్ని వేడుకుంటున్నా. అది వీలు కాకపోతే కనీసం టైమింగ్ అన్నా సెట్ చేయడానికి పెద్దలను వేడుకుంటున్నా. యువతను, మహిళలను అందరినీ కలుపుకొని అభివృద్ధి కమిటీలు వేసి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా అని చెప్తున్నా. వీళ్ళందరినీ కలుపుకోవాలంటే రాజకీయాలు గ్రామ వ్యవస్థలో లేకుండా చేయాలి. ఇంతవరకు నేను ఏ పార్టీలో సభ్యుని కాదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయే వరకు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోను. ఇది ఎందుకోసం అంటున్నా అంటే, అందరినీ కలుపుకపోవడం కోసం ఇది ఒక ముఖ్యమైన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే గ్రామ పంచాయతీలో పార్టీలు ఉంటే గొడవలు అయితే ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఫస్ట్ నేనే పార్టీలో పోవద్దు, అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని పార్టీలు కలుపుకొని పోవాలి. అందుకోసమే రాజ్యాంగంలో గుర్తులకు అతీతంగానే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అవును సార్, అది జరిగింది కరెక్టే. రాజ్యాంగం మనకు అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక పార్టీ ఒకళ్ళను ముందు పెట్టి ఇంకో పార్టీని పెట్టి ఇండైరెక్ట్ రాజకీయమే జరుగుతుంది. అలాంటి రాజకీయాలు సాధ్యమంత వరకు గ్రామ పంచాయతీలు రాకుండా నా వంతుగా నేను కృషి చేస్తా. ఎందుకంటున్నా అంటే, ఇంతకుముందు శ్రవణన్న మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రి ఎట్లనో, రాష్ట్రానికి సీఎం ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ అట్లా అన్నాడు. దాన్ని నేను ఆ శ్రవణన్న మాటలను నిజం చేసి సర్పంచ్ యొక్క ఏమంటే సత్తా ఏందో చూపిస్తా. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం సార్, నా పేరు ఇస్లావత్ నరేష్. మాది ఇనుగుర్తి మండలం పాతతండ గ్రామ పంచాయతీ, మహబూబాబాద్ జిల్లా సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు మరియు 10TV యాజమాన్యానికి కృతజ్ఞతలు చెబుతున్నా. నేను ఇప్పుడు నాకు 23 సంవత్సరాలే. నాకు మా తండ నుండి ఏకగ్రీవ సర్పంచ్గా నాకు ఇచ్చారు. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ నేను టీవీలో చూడడమే కాకుండా ఎప్పుడు డైరెక్ట్గా నేరుగా చూడలేదు సార్. మా తండాలో అసలు ఈ 10 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ పనైనా, రోడ్లు కానుండి, డ్రైనేజ్ కానుండి, ఏ పనులు సక్రమంగా జరగలేదు. ఇప్పుడు ఒక విద్యావంతునిగా నన్ను ముందుకు మా పాతతండ గ్రామ ప్రజలు నన్ను ముందుకు తెచ్చి ఒక మార్పును కోరుతున్నారు. దీనికి నాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మీరు కొత్తగా సర్పంచ్ అయ్యారు. మీ ఆశయాలు, మీ లక్ష్యాలు, మీ గ్రామాభివృద్ధి అన్నీ మీతో సాధ్యం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పగిడిపాటి రాజు, మాది ఆగపేట విలేజ్, నర్మేట మండల్, జనగాం జిల్లా. నన్ను గ్రామం యొక్క ప్రజలు నమ్మి నన్ను గెలిపించారు. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. అందరికీ నమస్కారం. మా ఊర్లో డ్రగ్స్ అనేది చాలా ఎక్కువ, ఒక కరోనా కంటే ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంది. దాన్ని రూట్స్ ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, పూర్తి బాధ్యత నేను ప్రస్తుత ప్రభుత్వం పైన నేను పెడుతున్నాను. దాన్ని కంట్రోల్ చేయడానికి డియర్ బల్మూరి వెంకటన్న, ఇది మీరు మాత్రమే సాధ్యం చేయగలరు. దయచేసి దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 250 పైచలకు యువత ఉంది. ఈరోజు యువత అందరు కలిసి నేను గెలిచాను. సో యువతని ఒక చెడు దారిని పోకుండా ఒక మంచి దారిలో పెట్టాలంటే యూత్కి టోర్నమెంట్స్ కానీ, యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, యూత్కి జాబ్ మేళాలు కానీ నిర్వహించి ఏ ఒక్కరు కూడా నా యొక్క గ్రామంలో నిరక్షరాస్యత అనేది ఉండవద్దు. ప్రతి ఒక్కరు చదువుకునేటువంటి బాధ్యత పూర్తిగా తీసుకుంటాను. దానికి స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ నా గ్రామానికి నాకు పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.